సత్యవేడు నియోజకవర్గం మునుపెన్నడూ లేని విధంగా ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా కార్యకర్తల హర్షధ్వానాల మధ్య కొనసాగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీ పనబాక లక్ష్మి, సీనియర్ జిల్లా నాయకులు నరసింహ యాదవ్ పర్యవేక్షణలో ప్రమాణ స్వీకారం చేయించారు. గతంలో అయితే మండల కేంద్రాల్లో మండల టీడీపీ అధ్యక్షులను ఎన్నుకోవడం, అక్కడే కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవం చేయించేవారు. ప్రమాణ స్వీకారం అనంతరం భారీగా తరలివచ్చిన టీడీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు భోజన విందు ఏర్పాటు చేశారు. సుమారు 1500 నుండి 2000 మందికి విందును ఏర్పాటు చేశారు. నరసింహ యాదవ్ గారికి స్వాగతం, సుస్వాగతం. చూపే గెలుపు గీతం నాయుడు కండిగ బలమైన ధైర్యం నువ్వే, పూరం గుండెల్లో నమ్మకం నువ్వే. హలో పెద్దలు, గౌరవనీయులు మన కోరపాటి సంగారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. కోరపాటి సంగారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరికీ నమస్కారం. కార్తీక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే సురిటిపల్లి చైర్మన్ గా ఉన్నటువంటి పద్మనాభరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. సతీష్ నాయుడు గారు జెడ్పీటీసీ చైర్మన్ గా ఉన్నటువంటి కోరుతున్నాము. సార్ చూడండి, మేడం చూడండి. మాజీ ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 5 సంవత్సరాలు ఎంపీపీగా మనకి ఎంతో సేవలు అందించిన మా ఆడపడుచు హేమలతమ్మ గారికి సంగారెడ్డి గారు సన్మానం చేస్తున్నారు. ఇతర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో, ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని బొమ్మ చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. అందరికీ